కేసీఆర్ ప్రశ్నించిన ప్రభుత్వాన్ని దించేసిన నా వల్లే ప్రభుత్వం దిగిపోయింది, ప్రజలు నా ముఖం చూసే కాంగ్రెస్ ఓడిసి నీ లేకపోతే కాంగ్రెసే లేదు, బొత్సుగా లుచ్చగా లంగా లఫంగా మిమ్మల్ని 40 మందిని గెలిపించిన కదరా. ఏరా మరి లంగనా కొడుక నువ్వే గెలవైతే ఇప్పుడు 40 మంది రెడ్డి ఎమ్మెల్యేని గెలిపించిన మొనగాడ రెడ్డిలో సపోర్ట్ లేకుండా ఒక్కడికి గెలవలేకపోయినా నువ్వు ఇడ చెప్పు. రెడ్డిలో ఉచ్చదా అయితే రెడ్డిలో పైసలతోని రెడ్ల ఎంగిలి మెతుకులు తింటే ఓసారి ఎమ్మెల్సీ అయినావు, ఆ రెడ్ల పాయింట్ల ఎమ్మెల్సీ గెట్టుకొచ్చినావు. ఇలా రెడ్డిలో ఓట్లు వద్దంటే 0 పడేసి ఇప్పుడు నిన్ను, అవునా కాదా? అయ్యో 0 ఎందుకు వచ్చినాయి మీరు చెప్పి. మీ రెడ్ల ఓట్లు నాకు అక్కలేను, ఈ రెడ్ల ఓట్లు తప్ప ఇంక కుక్క కూడా దేకమని మరి డిసైడ్ చేసిట. కొడక మా ఓట్లు వద్దంటావరా, మా ఓట్లు మేము వెయ్యంరా, మీ బీసీలని కెట్టెత్తరో చూస్తారు అన్నారు. ఇప్పుడు వాళ్ళు బీసీల ఓటు కూడా మళ్ళీ కానీ పడకుండా అయిపోయింది. మళ్ళీ కానీ ఇంతలా గాడిది గుట్టించారు, మన పంది తలకాయ అన్నట్టు తయారైంది బాంది గసవంటి తలకాయ అలా పాటి గాడిది గుట్టించారు. ఇంకా సిగ్గు వస్తలే ఇట కూడా. ఇంకా అంటా అడిగారు చూడు, ఫుర్ర 4లో టిఆర్పి పీకింది, బొచ్చు పీకిందా, ఏం పీకిందిరా? ఫుర్ర 4లో నీ బాతుకు పాడుగాను సిగ్గు తప్పిన గాడిది.